నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు చర్యలు। బాపట్ల భట్టిప్రోలు మండలంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। మహిళా సాధికారతే వైసీపీ సర్కార్ లక్ష్యం। పర్చూరు జినగంజాంలో జరిగిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం లబ్ధిదారులకు నగదు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్। చీరాల వాడరేవు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఓ గుర్తు తెలియని మృతదేహం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు। బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డు ప్రాంగణంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జరిగింది। కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రజల నుంచి వచ్చిన అర్జీలు కలెక్టర్ స్వీకరించారు। అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం భట్టిప్రోలు మండలంలోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డు ఆవరణలో జరిగింది। మండలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు ఆయన స్వీకరించారు। అక్కడికక్కడే వాటిని జిల్లా కలెక్టర్ పరిష్కార మార్గం చూపారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి స్థలాలు లేని నిరుపేదలందరికీ నివాస యోగ్యమైన భూమి ఇస్తామన్నారు। భట్టిప్రోలు మండలంలో ప్రజల నుంచి వచ్చిన సత్వరమే పరిష్కరిస్తామన్నారు। ఇప్పటి వరకు 351 అర్జీలు జగనన్నకు చెబుదాం వెబ్సైట్ లో నమోదయ్యాయన్నారు। అందులో 281 పరిష్కరించగా మిగిలినవి పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు। 40 అర్జీలు పునరావృతం కావడంపై క్షేత్రస్థాయి అధికారులను ప్రశ్నించారు। సక్రమంగా పనిచేయకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు। నిబద్ధతతో అధికారులు పనిచేయాలని సూచించారు। ఇంటి స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే భూమి కేటాయించాలని అధికారులను ఆయన ఆదేశించారు। రెవెన్యూ అంశాలపై వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు। కొందరు రహదారులు నిర్మించాలని, మురికి నీరు బయటకు వెళ్లడానికి సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని మరికొంతమంది వినతులు ఇవ్వటంపై సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు। తక్షణమే సంబంధిత పనులు చేపట్టాలని ఆదేశించారు। అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు। కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలను కూడా జిల్లాలో కవర్ చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించి ఈరోజు భట్టిప్రోలు మండలం రావడం జరిగింది। ఈరోజు అపార్ట్మెంట్గా 20 అప్లికేషన్స్ దాకా వచ్చాయి। సో దీంట్లో మెయిన్గా ల్యాండ్ ఇష్యూస్, హౌస్ సైడ్ ఇష్యూస్, 2 ఇష్యూస్ ఎక్కువగా రావడం జరిగింది। సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కానీ విద్యార్థులు కానీ మెయిన్గా ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అడగడం జరిగింది। సంబంధించి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది। సో ఇది కాకుండా మండల లెవెల్లో ఉన్న సెక్రటరీ స్టాఫ్ని మిగతా వాళ్ళని కూడా రివ్యూ చేయడం జరిగింది। ఎస్పెషల్లీ హౌసింగ్, అలాగే రీసర్వే, అలాగే అవుట్ సైడ్ సంబంధించినటువంటి రివ్యూ కూడా చేయడం జరిగింది। సో వీటన్నిటిలో కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కంట్రోల్ మండలంలో। ఇది కాకుండా మెయిన్గా రీఓపెన్ కేసెస్, అంటే ప్రజలకి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు అది పరిష్కరించినట్టుగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్కి। అది ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ ఆ సమస్యను రీఓపెన్ చేయొచ్చు। సో ఈ విధంగా రీఓపెన్ చేసిన కేసులు 40 దాకా ఉన్నాయి, దాదాపు గత మే నెల నుంచి। సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేయడం జరిగింది। దీంట్లో మేజర్గా కొత్త సీసీ డ్రైన్లు, సో అలాగే కొత్త రోడ్స్ ఇది అడగడం జరిగింది। సో వాటికి సంబంధించి ప్రపోజల్స్ పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథక లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకు నగదు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు। మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చీరాల మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు। పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథక లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకు నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు। అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి వైఎస్ఆర్ సర్కార్ సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు। ఈ కార్యక్రమంలో కడవకుదురు ఎంపీటీసీ ఆమంచి సుబ్బారావు, నల్లమోపు సుబ్బారెడ్డి, తిరుపతిరావు, వాటిపల్లి విజయ్, రాంప్రసాద్, వైస్ ఎంపీపీ బాబురావు, రమణారెడ్డి, వెంకరెడ్డి బాబు, మునిరత్నం, మేడికొండ సునీల్, కుక్కల రమణారెడ్డి, అక్కల చంద్ర శ్రీను, ఎంపీటీసీ మోటుపల్లి కోడూరి గోవింద్, బలరాం, గొర్లమూరి రామకృష్ణ, రావూరి చౌదరి గారు, డ్వాక్రా మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। సుమారుగా 25 సంవత్సరాలు అవుతుంది ఈ కార్యక్రమం విస్తృత స్థాయిలో
స్టార్ట్ అయ్యి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారి సమయంలో, రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మెఫ్మా పేరుతోటి పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన పథకం పేరుతోటి వీటిని పట్టణాలకు కూడా విస్తరించడం జరిగింది. ఇవన్నీ కూడా మీ మిత్రుల ద్వారా, మీకున్నటువంటి స్నేహితుల ద్వారా పరిపాలనాపరమైనటువంటి అనేక రకాలుగా మీరు పొదుపు సంఘాలని మన స్వర్గీయ పివి నరసింహరావు గారు 1900 దశకం ప్రారంభంలో స్టార్ట్ చేస్తే తర్వాత వచ్చినటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కాగా విషయాన్ని స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. కాగా విషయాన్ని స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఒడ్డుకి కొట్టుకొచ్చిన మృతదేహం సుమారు 50 లేక 55 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉదయం సుమారు 7 గంటలప్పుడు డైలాండ్ నుంచి కాల్ వచ్చింది. మరి బుద్ధులైన వ్యక్తి సొంతూరంలో తరహా తేలి ఉన్నాయి. నేను సిఐ గారు మా సిబ్బంది అందరం వచ్చి చూడగా బ్లూ కలర్ షర్టు బ్లాక్ ప్యాంట్తో ఉన్నాడు. ఫ్రెష్గా ఉంది. అతను ఎవరైంది గుర్తు తెలియలేదు. కేసు వేరే దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలో గడియార స్తంభం కూడల్లో చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలు ప్రారంభించారు. చీరాల పట్టణంలో గడియార స్తంభం కూడల్లో చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమన్నారు. రాహుల్ ని ప్రధాని చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. దేశంలో అనిశ్చితి తొలగాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని ఎందరు నాయకులు వచ్చినా కలుపుకుపోతామని కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. చీరాలలో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, పుష్పరాజ్, అలీంబాబు, మణిబాబు, బుజ్జిబాబు, రెహమత్ అలీ, వెంకట్రమణ, యాని, గ్రేస్, రమ్య, ధనలక్ష్మి, హర్షిని తదితరులు పాల్గొన్నారు. రోడ్ షో కార్యక్రమానికి షర్మిల మేడం గారు, శ్రీమతి షర్మిలారెడ్డి మేడం గారి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మహిళా తల్లులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొని ఈ రోడ్ షో కార్యక్రమం బయలుదేరుతున్న ర్యాలీని విజయవంతం చేయాలని పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం. వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామంలో రాష్ట్ర దేవాంగ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ సంఘీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చీరాల అసెంబ్లీ సీటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు దేవాంగులకి కేటాయించాలని డిమాండ్ చేశారు. వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామంలో రాష్ట్ర దేవాంగ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ సంఘీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చీరాల అసెంబ్లీ సీటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు దేవాంగులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ చీరాల అసెంబ్లీ సీటును దేవాంగులకు కేటాయించాలి, ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. చీరాల నుంచి 1981-85లో దేవాంగ కులానికి చెందిన డాక్టర్ చంద్రమౌళి అఖండ మెజార్టీతో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చీరాలలో మొత్తం 2 లక్షల ఓట్లు ఉంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 1,10,000 మంది ఉన్నారన్నారు. వారిలో చేనేత వృత్తికి చెందిన దేవాంగులు సుమారు 35,000 మంది ఉన్నారన్నారు.
చీరాల నియోజకవర్గం చేనేతలు ముఖ్యంగా దేవాంగులు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో దేవాంగ కులానికి చెందిన వారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి రూరల్, పుట్టపర్తి, చీరాల అసెంబ్లీ సీటు, హిందూపురం ఎంపీ సీటు దేవాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాంగ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కూర్మర్ రాహుల్జీ, యారాషు అరుణ్ బాబు, చీరాల దేవల మనుబ్రహ్మ, దేవాంగ సంఘం అధ్యక్షులు ఒలుకుల మోహన్ రావు, కార్యదర్శి చల్లా విజయ్, రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మరి మా దేవాంగ సామాజిక వర్గానికి ప్రధాన రాజకీయ పార్టీలు మేము అడిగిన చోట్ల సీట్లు కేటాయించాల్సిందిగా మేము గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మా దేవాంగ సామాజిక వర్గాలున్న ప్రదేశాలకి, ఊర్లకి, పట్టణాలకు మేము పర్యటిస్తూ ఈరోజు చీరాల మా దేవాంగ సంక్షేమ సంఘం చేరుకోవడం జరిగింది. ఇక్కడ బాపట్ల దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాహుల్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అరుణ్ బాబు గారితో మరి ఈరోజు మేము సమావేశం అయ్యాం ఇక్కడ మా చీరాల దేవాంగ సామాజిక వర్గీయులతో. మరి మా డిమాండ్ ఏంటంటే ఈరోజు మా ప్రెస్ మీట్లో భాగంగా మేము ప్రధాన రాజకీయ పార్టీలకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మేము గతంలో అడిగినటువంటి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, అలాగే చీరాల అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, మరియు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం, ఈ 4 స్థానాలు ప్రధాన రాజకీయ పార్టీలు మా దేవాంగ సామాజిక వర్గాన్ని కేటాయించినట్లయితే మేము తప్పనిసరిగా మా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మా దేవాంగ సంఘీయులు దాదాపు 20 లక్షల మంది మేమందరం కూడా మాకు ఏ పార్టీ అయితే మేము అడిగే స్థానాలు మాకు కేటాయిస్తారో ఆ పార్టీకి మద్దతు తెలిపి మా అభ్యర్థులను తప్పనిసరిగా గెలిపించుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీ సెక్రటరీ గారు పుచ్చల రామకృష్ణ గారు చీరాలు ఇచ్చిన సందర్భంగా మేము గత వారం రోజుల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడుతూ చీరాల సీటు రాజకీయ పక్షాలు ఖచ్చితంగా దేవాంగులకు మాత్రమే అప్పచెప్పాలని చెప్పి మనసారా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. కోరుకోవటం కాదు, డిమాండ్ చేస్తున్నాం. మేము ఈసారి దేవాంగులకు సీట్ ఇస్తే అది ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీని మేము చక్కగా గెలిపించుకుని మా సీటుని మేము వాళ్ళకి అంకితం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 20 లక్షల దేవాంగులు ఉన్న ఈ మా రాష్ట్రంలో కనీసం బాధ్యతగా ఎప్పుడు గుర్తించలేదు, రాజకీయంగా మమ్మల్ని ఎప్పుడు గుర్తించలేదు. అది ప్రధాన పార్టీ కానీ ఏ పార్టీలైనా సరే వాళ్ళు మమ్మల్ని గమనించి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిక్కిలిగా కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ గోటి తలంబ్రాలు సిద్ధం చేసేందుకు చీరాల వాసులకు మరోసారి అవకాశం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ రఘురామ భక్త సేవా సమితి ప్రతినిధులు భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి చేతుల మీదుగా అనుమతి పత్రం అందుకున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ గోటి తలంబ్రాలు సిద్ధం చేసేందుకు చీరాల వాసులకు మరోసారి అవకాశం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ రఘురామ భక్త సేవా సమితి ప్రతినిధులు భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి చేతుల మీదుగా అనుమతి పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా శ్రీరామ నవమికి రాములవారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు చీరాల నుంచి సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా గోటితో వలిచే తలంబ్రాలు సిద్ధం చేసేందుకు అఫీషియల్ గా అనుమతి పొందడం జరిగిందన్నారు. ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తమను సంప్రదించాలన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచల క్షేత్రం మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా రాములవారి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భద్రాచల క్షేత్రమే. సీతారామచంద్ర స్వామివారు అనగానే గుర్తొచ్చేది కళ్యాణం. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనం కళ్యాణము పట్టాభిషేకం జరుపుకుంటాము. ఆ యొక్క పట్టాభిషేకం కానీ కళ్యాణం కానీ కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబ్రాలు అనేవి చాలా విశిష్టత. ఆ తలంబ్రాలన్నీ కూడా మనం చాలా ప్రాంతాల నుంచి మనకి ఇక్కడికి గోటి తలంబ్రాలు తీసుకొస్తారు. అందులో ప్రముఖంగా మనకు చీరాల నుంచి రఘురామ సేవా సమితి వారు రఘురామ భక్తి సేవా సమితి వారు మనకి ఇక్కడికి తీసుకొని వస్తుంటారు. వారు చాలా ఏళ్ళ నుంచి దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి 10 ఇయర్స్ నుంచి 10 ఏళ్ళ నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. వారు తీసుకొచ్చి వారు ఎంతో భక్తితో అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక ఉత్సవం మాదిరిగా జరుపుకొని అందరి ద్వారా అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఈ రామభక్తిని వారిలో ఉండేటట్టుగా చూసి వారందరూ కూడా ఆ గోటి తలంబ్రాలను తీసుకొని రాముల వారికి తీసుకొచ్చేసి వారు ఇక్కడ సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ గోటి తలంబ్రాలన్నీ కూడా మనం అందరం చాలా ప్రాంతాల నుంచి వస్తాయి కదా, అవన్నీ కూడా సేకరించి తలంబ్రాలను కలుపుకోవడం, తర్వాత కళ్యాణంలో ఉపయోగించుకోవడం. కళ్యాణం తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి కానీ దేశవ్యాప్తంగా ఉన్న వారికి కానీ వారి దగ్గరికే తలంబ్రాలను చేర్చే విధంగా కూడా ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది.
తలంబ్రాలను ఆ విశిష్టత తెలుసు. ఏదైనా శుభకార్యాలు ఉన్నట్టయితే ఈ యొక్క రాములవారి తలంబ్రాలను తీసుకెళ్ళి వారి యొక్క తలంబ్రాల బియ్యంలో కలుపుకొని వారు ఆ శుభకార్యాల్లో ఉపయోగిస్తుంటారు. అలాంటి కార్యక్రమాలన్నింటి కూడా ఇక్కడ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం నుంచి చాలామంది ఆశిస్తారు. అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వెబ్సైట్లో కూడా బుక్ చేయడం కూడా జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో 4 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 64,345 మంది భక్తులు దర్శించుకోగా 20,758 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.71 కోట్లు వచ్చిందని తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. హోం ఓటింగ్ విధానం అమల్లోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ హోం ఓటింగ్ విధానం ప్రవేశపెట్టడానికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసిందని చెప్పారు. ఇందుకోసం అధికారులకు ప్రత్యేకంగా శిక్షణలు ఇస్తున్నామన్నారు. దివ్యాంగులు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు తమ ఓటు హక్కు ఇంటి వద్దే వినియోగించుకోవడానికి నూతన విధానం ఎంతో ఉపకరిస్తుందన్నారు. సవరణ ఓట్ల జాబితా ఎన్నికల సమయానికి సిద్ధం చేస్తామన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13,855 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. జీవనోపాధి కొరకు తాత్కాలికంగా విదేశాలకు వెళ్లిన ఓటర్లను ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేశామన్నారు. ఓవర్సీస్ ఓటర్లు పర్చూరు నియోజకవర్గంలో 345 ఉన్నాయన్నారు. ఎన్నికల నిర్వహణపై యంత్రాంగానికి శిక్షణ ఇవ్వడం కొరకు ప్రత్యేకంగా ఈవీఎం యంత్రాలు కేటాయిస్తామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి పుట్టిన ప్రాంతాల ఆధారంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను మార్చినట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు విధుల్లోకి వచ్చారని, క్షేత్రస్థాయిలో సమస్యలేవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నాయి అందరికీ కూడా. సో స్టెప్స్ పోస్టల్ బ్యాలెట్ కూడా వాటర్ ఫెసిలిటీ సెంటర్స్ అక్కడే పెడతాం. అక్కడ పెట్టి అక్కడే ఓటింగ్ జరుగుతుంది. ఇది ఓవరాల్. సో ఎనీ అదర్ థింగ్ ఓకే. ఎనీ అదర్ థింగ్ 6 అనుకున్నావా? ఓవర్ ఒకటి అప్లై 6 చేస్తాను. అదర్ థింగ్స్ జనరల్ ఓటర్స్ ఉంది. సపరేట్గా మనకి 6 ఓటర్స్ అని సపరేట్గా లిస్ట్ ఉండదు. జనరల్ ఓటర్లోనే ఉంటారు. బట్ అప్లికేషన్ ఫామ్ డిఫరెంట్గా ఉంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రమైన ముఖ్యమైన అంశాలు ఒకసారి చూద్దాం. ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ నానాటికి రెచ్చిపోతున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా దాడులు మాత్రం ఆపటం లేదు. రెడ్ సీ మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరో 2 నౌకలపై మంగళవారం డ్రోన్లతో దాడి చేశారు. అందులో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది. ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలో తొలి దాడి జరిగింది. యెమెన్ తీర ప్రాంత పట్టణమైన హొడైడా వద్ద బార్బడోస్ జెండాతో వస్తున్న బ్రిటన్ కంపెనీకి చెందిన నౌకపై డ్రోన్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నౌక అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే సిబ్బందికి ఎవరికీ గాయాలు కాలేదని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారతే లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీటిలో ప్రధానంగా చెప్పుకునేవి ముద్ర యోజన, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఇలా ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం మొదలు ఎన్నో ప్రయోజనాలు సాకారమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పాలనలో అమల్లోకి తెచ్చిన పథకాలపై రూపొందించిన వీడియోలను బీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా పీఎం ముద్ర యోజన పథకానికి సంబంధించిన వీడియోలను తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, అస్సామీ, ఒడిషా, బెంగాలీ, హిందీ భాషల్లో వీడియోలు రూపొందించారు. ఈ వీడియోలను బీజేపీ అధికారిక అకౌంట్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించారు. విభజన చట్టంలో కనీసం హోదా అంశాన్ని రాసి ఉంటే బాగుండేది. కోర్టుకి వెళ్లైనా సరే సాధించుకునే వీలుండేది. ఇప్పుడు కేంద్రం ఇస్తే తప్ప మాట్లాడలేని పరిస్థితి నెలకొందని, అందుకే కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు. అప్పుడైనా సరే నిధులు, హోదాపై మాట్లాడే వీలుంటుందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనా అనుభవంపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. మాట్లాడితే 14 ఏళ్లు అంటారు. ఎందుకు పనికొస్తుందా అనుభవం లేకపోయినా అందరూ ఆశ్చర్యపోయే పాలన అందిస్తున్నామంటూ జగన్ పేర్కొన్నారు.
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా డిమాండ్ ఉంది. అది ఇంకా పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో వాటి వృద్ధి సాధ్యం కావడం లేదు. దీనికి ప్రధాన కారణం వాటి ధరలు. అవును, ఎలక్ట్రిక్ 2 వీలర్ల ధరలు 1,00,000 పైనే ఉంటున్నాయి. ఈ క్రమంలో అనువైన బడ్జెట్ లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా ఇదే అంశంపై ఫోకస్ పెట్టిన ఓ కంపెనీ అత్యంత అనువైన ధరలో మంచి శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. అంతేకాక దీన్ని రైడ్ చేయడానికి లైసెన్స్ కూడా అవసరం లేదని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పేరు మోటో వోల్ట్ అర్బన్ ఈ బైక్. ఇది సింగిల్ ఛార్జ్ పై ఏకంగా 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. టెస్టులో నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తద్వారా టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం దక్కించుకున్న తొలి భారత పేసర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. కానీ వైజాగ్ టెస్ట్ లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఈ యార్కర్ కింగ్ 881 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. అలా మొదటిసారి ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా 2వ స్థానంలో నిలవగా, నేడు మార్చి నుంచి నంబర్ 1 గా కొనసాగుతున్న సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 3వ స్థానానికి పడిపోయాడు. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో నిలిచాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు చర్యలు. బాపట్ల భట్టిప్రోలు మండలంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. మహిళా సాధికారతే వైసీపీ సర్కార్ లక్ష్యం. పరుచూరు జినగంజాంలో జరిగిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం. లబ్ధిదారులకు నగదు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పరుచూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్. చీరాల వాడరేవు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఓ గుర్తు తెలియని మృతదేహం. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.